మానత్ర గారు, అంటే మామూలుగా స్టూడెంట్స్ విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మీరు చాలా డిబేట్లకు వస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు కూడా మీరు అడ్రస్ చేస్తాము తప్పకుండా. మీరు శాంతియుత పద్ధతిలో మీరు మీ కార్యక్రమాలు చేసుకోండి తప్పితే ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దు. ఏవి కూడా మీరు అంటే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే క్రియేట్ చేయొద్దని చెప్పేసి మీరు వారించడం, అదేవిధంగా వాళ్ళ తరపున మీరు ఒక వినతి పత్రాన్ని అయితే ముఖ్యమంత్రి గారు సమర్పించడం జరిగింది. సో ఏ విధమైనటువంటి వినతి పత్రం అది, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందించారు, నిరుద్యోగులకి మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? అంటే మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందించారు, ఎవరు సానుకూలంగా స్పందించారు. ఓకే, అసలు మనం ఉద్యోగాలు వేయనంటే కదా సమస్య. ఉద్యోగాలు వేస్తాం, పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేస్తున్నాం, భర్తీ చేసి చూపించినాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఇంకా అదనపు ఉద్యోగాలు ఇవ్వటం కోసం మనం కసరత్తు చేస్తున్నాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని ప్రవేశపెట్టాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. కోర్టు తీర్పు గ్రూప్ 1 నిలిచి ఉంది, రిజర్వ్ చేస్తుంది. ఆ తీర్పు లేకుండా కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో పెట్టలేము. ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉండగా ఒక నోటిఫికేషన్, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటే ఇంకోటి నోటిఫికేషన్ విడుదల చేయడానికి వీల్లేదు, కుదరదు. ఒకవేళ గ్రూప్ 1 కాదని చెప్పి గ్రూప్ 2 ఉద్యోగాల నియామక పత్రాలు ఇస్తే మళ్ళీ గ్రూప్ 1లో ఉన్నవాడే గ్రూప్ 2లో విజేత ఉంటాడు. దానివల్ల ఇంకో నిరుద్యోగ అన్యాయం జరుగుతుంది. అదే ముందు గ్రూప్ 1 భర్తీ చేస్తే గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 1లో వెళ్ళిపోతారు, గ్రూప్ 2 వాళ్ళు వేరే వాళ్ళకి, ఆ గ్రూప్ 1 వాడు ఇందులో విజయం సాధించిన వాడు అందులో ఉంటే, కాబట్టి వాళ్ళు గ్రూప్ 1 భర్తీ చేసిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగం రాని వాడికి తర్వాత వాడికి వస్తుంది. కాబట్టి దీన్ని నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే మనం కొంత ఎక్కువ కాదు, కొద్ది జాప్యం తీర్పు రాంగలోనే 3 ఫలితాలు ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, పరిశీలన చేశారు, అంతా అయిపోయింది. ఆ తీర్పు వల్ల ఆగింది. అయిపోగానే వెంటనే 10-15 రోజుల్లోనే పాత నోటిఫికేషన్ల బూజు మొత్తం దులిపేసి ఆ ఉద్యోగాలను కూడా నిరుద్యోగులు కట్టబెట్టి అప్పుడు చట్టబద్ధమైనటువంటి క్యాలెండర్ను పునరుద్ధరిద్దామనేటువంటి మాటల్లో వాళ్ళు ప్రస్తావించారు. అది వాడు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, ఇందులో ఏం దాపరికం లేదు, ఇంకోటి లేదు. నిరుద్యోగుల్ని మభ్యపెట్టాల్సిన అవసరం కూడా లేదు. నిజంగానే జాబ్ క్యాలెండర్ వేయాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చి సంవత్సరాలు ఉద్యోగాల భర్తీ జరగకుండా ఆగుదామా? గత ప్రభుత్వం అట్లా చేయబట్టే నారాయణఖేడ్ మన్నేపు రామకృష్ణ నుంచి చివరి ప్రవళిక వరకు మొత్తం బోడాసునీల్ నాయక్తో కలిపి ముత్యాల సాగర్తో కలిపితే మొత్తం 1,200 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చారు, నోటిఫికేషన్లు ఇయటనే సంబరం కాదు, ఇళ్ళలగ్గానే పండగ కాదు, లగ్గం కాంగలోనే సంబరం కాదు, లగ్గం అవ్వంగలోనే శోభనం జరగాల, శోభనం సఫలం కావాలా, శోభనం జరిగిన తర్వాత పిల్లలు పుట్టాల, సంతానోత్పత్తి జరగాల. అది సఫలమైనటువంటి చర్య, అది పరిపూర్ణమైన జీవితం అంటారు. అదే నిరుద్యోగుల విషయంలో కూడా ఒక నోటిఫికేషన్లు ఇచ్చిన, చిక్కులతో నోటిఫికేషన్లు ఇచ్చిన, మీరు స్టన్నుకు చావండి, కోర్టుకు వెళ్ళండి, సంవత్సరాలు కాలయాపన చేస్తా అని చెప్పటం అది గత ప్రభుత్వం. ఎందుకు కేసీఆర్ గారికి నిరుద్యోగులు అంటే పడదు? ఎందుకు పడదంటే 2014 తెలంగాణ ఉద్యోగులు పడకుండానే 1,62,000. నేను అదే విచిత్రం, నేను అదే చెప్తాను, దానికి సమాధానం చెప్తా. సిఆర్ బిస్వాల్ కమిటీ 2020లో 1,91,126 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది. మరి 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే 1,60,000 భర్తీ చేస్తే ఇంకెన్ని ఉద్యోగాలు ఉన్నట్టు? 60, 70, 80, 30,000 ఉద్యోగాలు. మరి ఇప్పుడు 60,000 ఉద్యోగాలు నియామక పత్రాలు మేము అట్లా ఇచ్చినాం అంటే అక్కడ నిరుద్యోగులు మోసం చేశారా లేదా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి సార్ మీ లెక్క ప్రకారం? మొత్తం కలిపి మంజూరైన ఉద్యోగాలు సిఆర్ బిస్వాల్ కమిటీ చెప్పింది ప్రకారము 4,03,05 పైచులకు ఉద్యోగులు మంజూరై ఉన్నారు. అందులో పనిచేసే వాళ్ళు మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 కొలువులు ఇవ్వనంత వరకు ఉన్నది 3 లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు రావడంతో ఎప్పుడైతే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామో 3,54,000 మంది ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ తో కలిపితే మొత్తం కలిపితే 2 లక్షల మంది ఉంటారు.